సేమ్ కేసీఆర్ చెప్పిన డైలాగ్ గివిలి చెప్తాను. ఇందిరమ్మ ఇంటికి భరోసా, పిఎంఏవై పథకానికి అనుసంధానం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం, పేదల ఇంటికి సాయం పెంచే యోచనలో కేంద్ర సర్కార్, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు, గ్రామాల్లో 1.30 లక్షలు, అంటే 1,30,000 ఇండ్లేమో ఇది గ్రామాల్లోనట, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు. కేసీఆర్ గదే అన్నాడు, 1,00,000 సిటీలా 1,00,000 గ్రామాలలో అన్నాడు. కట్టినేమో 10 రూపాయలు అయిపోయినాయి, ఇక్కడేమో కొన్నిటికి ఓపెనింగ్ చేసిండు, కొన్నిటికి ఇంకా మోక్షం లేదు. చెంగిచెర్ల ఇండ్లు అయితే ఇంకా పందులు, కుక్కలు, బర్రెలు, పశువులకే అడ్డగా అయిపోయింది. సేమ్ కేసీఆర్ చెప్పినట్టు ఇలాగ చెప్తాను. ఇదేంటంటే పిఎంకి సంబంధించిన పథకానికి దీన్ని అటాచ్ చేసిండు. దానివల్ల కొంత వాళ్ళు భరిస్తారట, కొంత రాష్ట్ర ప్రభుత్వం భరిస్తారట. కొంత డబ్బు వాళ్ళు ఇస్తారు, కొంత ఆర్థిక సాయము కేంద్రం నుండి వస్తాయి. ఎన్డీఏ ప్రభుత్వం నుండి కొంత సాయం అందుతుంది, ఇక రాష్ట్ర ప్రభుత్వం నుండి కొంత సాయం అందుతుంది. ఈ ఇద్దరు కలిసి పేదలకు ఇండ్లు కట్టిస్తాం. అది 2 లక్షల ఇండ్లు పట్టణాల్లో ఇస్తాం, 1,30,000 ఇండ్లు గ్రామాల్లో ఇస్తాం అంటారు. ఇక దీన్ని ఎప్పుడు ఇస్తారు, ఏమి ఇస్తారు ఎప్పుడు చెప్పలే, కానీ వార్త అయితే రాసుకొచ్చింది ప్రజల్ని నమ్మించడానికి. ఇక ఇది ఇప్పటిది ఆ తొలి విడతలో 3,500 ఇస్తానులాట. ఇక 3,500 ఇల్లు ఎవరి ముక్కలా పెడతారో తెలియదు. ఇవన్నీ దళారుల చేతిలోకి పోతాయి. నియోజకవర్గానికి 3,500 చొప్పున 4,16,500 ఇళ్లను పేదలకు అందించాలని, రిజర్వ్ కోటా కింద 33,500 ఇండ్లను ప్రభుత్వ అధీనంలో ఉంచాలని. అంటే రిజర్వ్ అంటే ఇక వీళ్ళు పోయి అడుక్కోవాలి మంత్రులను, అయ్యా మాకోటి మాకోటి పెట్టునాయన. ఇక దళారులకే, అన్ని పైరవికారులకు దళారులకు వాళ్ళకే పోతాయి. కాబట్టి ఇది పేదోడి, మరి ఇది డబుల్ బెడ్రూమ్లేనా, మళ్ళీ అదే ఇందిరమ్మ ఇంట్లో పందిగూడ్ల లెక్క కట్టడమేనా? పందిగూడ్ల లెక్క కడతారా, లేకపోతే అప్పుడు కేసీఆర్ కట్టినట్టు డబుల్ బెడ్రూమ్లు కడతారా? కేసీఆర్ బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్లు కట్టింది, కానీ అది మిస్యూజ్ అయింది ఆ పథకం. అది కట్టిండు, పంచలేదు. అసలు ఏది కేటీఆర్ ఇలాకా అయిన సిరిసిల్లలోనే దిక్కులేదు ఇంతవరకు. ఇండ్లు కట్టిండ్లు ఇడిచిపెట్టిండు, వాటిని కూడా పంచలే. ఇక వాటికి ఒక రోడ్డు సౌకర్యం లేదు, ఒక నీటి సౌకర్యం లేదు, ఒక కరెంటు సౌకర్యం లేదు. కట్టిండ్లు ఇడిచిపెట్టి పోయిండ్లు. ఇక ఆ ఖజానా నాశనం అయినట్టే, ఆ ప్రభుత్వ ధనం నాశనం అయినట్టే, అన్ని నాశనం అయినట్టే. ఇట్లా చేసిండు కేసీఆర్. కొన్ని కేసీఆర్కి వెర్రి పట్టిందా పిచ్చి పట్టిందా అర్థం కాలే, కానీ ఇండ్లు కట్టి ఎందుకు పంచలేదు ఇంతవరకు దానికి సమాధానం చెప్తలేడు. ఆ విషయంలో కేసీఆర్ మీద చర్యలు తీసుకోవచ్చు, తప్పే లేదు. ఎవడి సొమ్ము అది? నీ కేసీఆర్ తాతల సొమ్మ, కేసీఆర్ అయ్యల సొమ్మ? అదేమన్నా నీ ఇష్టం ఉన్నట్టు ఇండ్లు కట్టి కనీసం పంచకపోవడానికి ఎంత డబ్బు వృధా ఉండాలి? అట్లా చాలా విషయాలు అట్లే చేసిండు కేసీఆర్. పైగా మళ్ళీ నీ అంత పోకట. ఇక కేసీఆర్ జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ మనం మెచ్చుకోవాల్సింది తెలంగాణ ప్రాంతాన్ని సాధించడంలో ముందున్నందుకు మెచ్చుకోవాలి. తెలంగాణకు శత్రువులు రాకుండా కాపాడినందుకు మెచ్చుకోవాలి. దాన్ని మెచ్చుకుంటూనే తాత ఎందుకు ఇంత అవినీతి చేసినావు అని అడగాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. మళ్ళీ మనోడే పెట్టాడు.